హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. ఈరోజు తొందరగా సింపుల్గా చాలా ఈజీగా మళ్ళీ టేస్టీగా ఉండేటట్టు చింత చిగురు ఉల్లిపాయ కూర ఎలాగో చూద్దామా. మన పెద్దలు అంత హెల్తీగా మంచి స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటండి? వాళ్ళ చుట్టుపక్కల దొరికేవి సీజనల్గా ఏం దొరుకుతాయో అవే వండుకొని తినేవాళ్ళు. మనమా దూరపు కొండల నునుపు అన్నట్టు ఆ ఫ్రూట్ తింటే ఇమ్యూనిటీ పెరుగుద్ది, ఇది తింటే పెరుగుద్ది అని వేటి వెనకాలో పరిగెడుతున్నాం. మన చుట్టుపక్కల ఉన్న వాటిని నెగ్లెక్ట్ చేసేస్తున్నాం. అలా కాకుండా ఏ సీజన్కి దొరికే వాటితో వండుకొని తిని మనం కూడా కొంచెం ఇమ్యూనిటీ పెంచుకుందామా. అలాంటి వాటిల్లో చింత చిగురు కూడా ఒకటి కదండి. వీటితో రకరకాల వంటలు చేసుకోవచ్చు. మళ్ళీ మంచిగా నోటికి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదా. ఒకప్పుడు ఎటు చూసినా చింత చెట్లు ఉండేవి. ఈ సీజన్కి మంచిగా చింత చిగురు ఉండేది. మనం చక్కగా వాటితో రకరకాల వెరైటీస్ వండుకునేవాళ్ళం. ఇప్పుడు చింత చెట్లు కరువైపోయాయి కదా. ఇప్పుడైతే కొనుక్కొని తినడానికైనా దొరుకుతుంది. కాబట్టి ఈ సీజన్కి దొరికే చింత చిగురుతో చక్కగా రకరకాల వెరైటీస్ చేసుకుందామా. ముందుగా ఇలా లేత చింత చిగురు తీసుకొని దాని కాడల్ని మరీ ముద్రగా ఉంటే కాడలు తీస్తే కూర బాగుంటుంది, లేకపోతే కాడలతోనైనా వండుకోవచ్చు. మీకు ఇంత సోచి చెప్తున్నానా. నాకు చింత చిగురుతో పప్పు చేస్తే నాకు ఆ కాడలు తగులుతున్న ఫీలింగ్ అనమాట. పప్పు ఏంటో కతుకులు కతుకులుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అదే చింత చిగురుతో ఇగురుండి ఆ కాడలు తగిలినా నాకేమనిపించదు, చాలా ఇష్టం. కాకపోతే ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ కదా. అదే చింత చిగురుతో పప్పు కాకుండా ఏది వండినా చాలా ఇష్టంగా తింటా అనమాట. ఇలా చింత చిగురు అంతా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నలుపుకుంటే కూర టేస్ట్ బాగుంటుందన్నమాట. పప్పులోకి వేసుకోవాలన్నా ఇలా నలుపుకొని వేసుకుంటాం. కాకపోతే చెప్తున్నాను కదా, పప్పులోకి నాకు ఆ కాడలు పప్పు తినేటప్పుడు తగిలి అది పప్పు టేస్ట్ నచ్చదు. కానీ చింత చిగురు పప్పు కూడా చాలా హెల్త్కి మంచిదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చింత చిగురు ఎండు రొయ్యలు అన్నీ కాంబినేషన్ బాగుంటాయి అన్నమాట. ఈ కూరకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఇక్కడ ఒక విషయం అండి, ఎంత తక్కువ ఆయిల్తో అయినా ఈ కూర వండుకోవచ్చు. ఈ కూరని ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా 2 రోజులు నిల్వ ఉంటుంది. అలా నిల్వ ఉంచుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు, దాంతోపాటు తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఈ చింత చిగురుతో చేసే రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. ఈసారి దానిలో రోటి పచ్చడి చూపిస్తాను అనమాట. తాలింపు గింజలు కూడా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు. ఇక్కడ మనము చింత చిగురు ఫ్రైలాగా అంటే పొడి పొడిగా ఉండేలా చేసుకోవచ్చు, ముద్దలా కూడా చేసుకోవచ్చు. అది కూడా మన ఆప్షను, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు. చింత చిగురుతో సరిసమానంగా ఉల్లిపాయలు వేసుకుంటే కూర బాగుంటుంది. ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఉల్లిపాయ. మనం గోంగూర ఉల్లిపాయ ఎలా వండుకుంటామో సేమ్ చింత చిగురు ఉల్లిపాయ కూడా అలాగే. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని అది కొంచెం ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా చూసి వేసుకోవాలి. ఎందుకంటే చింత చిగురు పులుపు కదా, కొంచెం బాగానే పడుతుంది. అది కొంచెం వేగిన తర్వాత మనం నలిపి పెట్టుకున్న చింత చిగురును వేసుకోవాలి. చింత చిగురు వేసుకున్నాక ఒకసారి తిప్పుకోవాలి. చింత చిగురు ఒకసారి ఉల్లిపాయ ముక్కల్లో వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచాల్సిన పని లేదండి. చింత చిగురు ఊరికనే మగ్గిపోతుంది అన్నమాట. చింత చిగురు వేసి కలుపుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసాం కాబట్టి కారం చూసి వేసుకుంటే సరిపోతుంది. కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే, ఇంచుమించు కూర అంతా రెడీ అయిపోతుంది. ఇక్కడ వరకు అందరూ ఒకలాగే చేసుకుంటారనమాట. ఇప్పుడు వేసుకునే ధనియాల పొడి, జీలకర్ర పొడి మన ఆప్షను. కూర రుచి బాగుండాలి అంటే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. మనకు అవసరం లేదంటే ఆ 2 స్కిప్ చేయొచ్చు అనమాట. వాటితో పాటు దంచిన వెల్లుల్లిపాయలు, ఇది కూడా ఆప్షన్ అండి. ఇష్టం లేని వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ టైంలో వేసుకున్న వెల్లుల్లిపాయ కూరకి మంచిగా పట్టి ఆ ఫ్లేవరు కూర టేస్ట్ బాగుంటుంది. ఇంకో 2 నిమిషాలు మగ్గిస్తే చింత చిగురు కూర రెడీ. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, పుల్ల పుల్లగా ఉంటుంది కదా. వీడియోస్ ఎలా ఉన్నాయండి? బాగుంటే ఓ లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.